ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. బోధన బాధితులకు న్యాయం చేయాలంటూ తెలంగాణ జాతీయ అధ్యక్షురాలు కవిత విశారదన్ మహారాజ్ మానవహారం చేపట్టారు. దీంతో అక్కడ కొత్త ఉధృత పరిస్థితి నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతకు గురైన బాధితులను తెలంగాణ జాతీయ అధ్యక్షురాలు కవిత పరామర్శించారు. నిలవ నీడ కోల్పోయి రోడ్డున పడ్డ బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్న ఆమె కన్నీరు పెట్టుకున్న మహిళలను ఓదార్చారు. ఆడబిడ్డల కన్నీళ్లు ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదని హెచ్చరించారు కవిత. బాధితులతోటి మాట్లాడిన కవిత వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. తాను ఇక్కడికి ఏదో టూరిస్టులా వచ్చి వెళ్లడానికి రాలేదని, సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే వరకు మీతోనే ఉండి పోరాడతానని స్పష్టం చేశారు. పేదల ఇళ్లపైన బుల్డోజర్లు పంపడం అత్యంత అన్యాయమని, ఇది ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమని ఆమె మండిపడ్డారు. ఇటువంటి పరిస్థితులలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా బాధాకరంగా ఉంది. ప్రత్యేకించి ఆడబిడ్డల దుఃఖం ఎవరికి కూడా మంచిది కాదు. మరి ఇంతమంది ఆడబిడ్డల ఉసురు ఇవాళ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకి నాయకులకి తగులుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక ఆడబిడ్డ ఏడుస్తేనే ఆ ఇంటికి మంచిది కాదంటారు. అటువంటిది ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డలు మిమ్మల్ని చూస్తుంటే కడుపు తరిగిపోతుంది. కానీ అనేక మంది వచ్చిపోయినారు, ఏదో టూరిస్టులు వచ్చిపోయినట్టు, ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిపోయినారు. ఎగ్జిబిషన్ అయిదేమన్నా కాదు కదా, మన దుఃఖం కదా, మన ఆవేదన కదా, మన ఇల్లు కదా, మన మొత్తం జీవితం కదా. ఇది కొన్ని రాజకీయ పార్టీలకు ఎగ్జిబిషన్ లాగా ఉంది. నన్ను చాలా మంది అడిగారు, మీరు వెళ్ళండి, తొందరగా వెళ్ళండి అంటే నేను ఒకటే మాట చెప్పిన, నేను ఎక్కడున్నా ఆడబిడ్డల పక్షానే ఉంటా, నేను ఎక్కడున్నా పేదవాళ్ళ పక్షానే ఉంటా, నేను ఎక్కడున్నా మీకోసం మాట్లాడుతూనే ఉంటా అని చెప్పాను. ఒక సమయం వస్తుంది, ఒక టైం వస్తుంది, ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాను. వచ్చిన తర్వాత సొల్యూషన్ లేకుండా, పరిష్కారం లేకుండా వెళ్ళను. ఆ విషయం చెప్పడానికి వచ్చాను. నేనేదో వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళడానికి రాలే. కూర్చొని సావధానంగా మీతో మాట్లాడి, ఈ అంశాలన్నీ కూడా ప్రభుత్వంతో మాట్లాడి మెప్పించి ఒప్పించి ముందుకెళ్ళడానికి ఇక్కడికి రావడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే